హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మీరు పేపర్లో చూడొచ్చు, ఈనాడు అలాగే సాక్షి రెండు న్యూస్ పేపర్లలో కూడా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న త్వరలో కొత్త డిఎస్సి అని చెప్పేసి మనకి హెడ్లైన్స్ అయితే రావడం జరిగింది. సో ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి గారు ఎప్పుడు డిఎస్సి అని ప్రకటించిన 2018 న్యాయ వివాదాలతో ఉంది, అది పరిష్కారం అయిన తర్వాతనే కొత్త డిఎస్సి ఉంటుంది అని చెప్పేసి ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు కొంచెం గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఎస్జిటి అభ్యర్థులకి సంబంధించినటువంటి పోస్టులకు 26వ తారీఖున అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో కాకపోతే ఏంటంటే ఎస్జిటి వాళ్ళవి కూడా కేసెస్ క్లియర్ అయిపోయినాయి. ఇంకా ఒక ఎస్జిటి వాళ్ళని తీసేస్తే 1000 పోస్టుల దాకా ఉంటాయి. మిగిలిన అభ్యర్థులు ప్రిన్సిపల్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్స్కి సంబంధించి కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటి మీద కూడా కొన్ని న్యాయ వివాదాలు ఉన్నాయి. సో అవి పరిష్కారం అయిన తర్వాత 1000 పోస్టులు కూడా త్వరలోనే క్లియర్ అయిపోతాయి. సో అవి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసినాక మీకు త్వరలోనే డిఎస్సి అనేది ఉండబోతుందండి. సో ముందుగా టెట్ అనేది నిర్వహిస్తాం. సో ఇందులో ఈ న్యూస్లో నేను మీకు ఏం తెలియచేయబోతున్నానంటే, మంత్రి గారు కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేశారు. టెట్కి ఏ సిలబస్ చదవాలనేది కూడా మనకి క్లారిటీగా ఇచ్చేశారనమాట. సో అందుకోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో 2018 డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త. 3524 ఎస్జిటి పోస్టులకు నియామకాలు. సార్వత్రిక విద్యాపీఠం 10th ఇంటర్ పరీక్షల రద్దు. ఓపెన్ స్కూల్స్కి సంబంధించినవండి అవి. ట్రిపుల్ ప్రవేశాలపై నేడు నిర్ణయం అంటూ చూడొచ్చు. ఇక్కడ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి త్వరలో 2020 డిఎస్సి నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 2018 పోస్టుల భర్తీ పూర్తయిన తర్వాత కొత్త నియామకాలపై ప్రకటన చేస్తాం. తొలుత ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని కండక్ట్ నిర్వహించనున్నాం. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేశాం. నూతన జాతీయ విద్యా విధానం మనకి మారింది కదా, 5+3+4. సో మారిన పాఠ్యాంశాల కారణంగా సిలబస్లో మార్పులు చేయనున్నాం అని ఆయన వివరించారు. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ టాపిక్ చూసారో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మారినటువంటి సిలబస్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి న్యూ సిలబస్ అనేది ఉండబోతుంది అని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. కాబట్టి సో కొత్త టెక్స్ట్ బుక్స్ని కూడా చదవండి. కొత్త టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ సెషన్ల వైజ్ ఉంటుంది అది. సో కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ కూడా మనకి ఉండే ఛాన్స్ ఉంది. అలాగే మెథడాలజీ కూడా. సో మనకి మెథడాలజీ కూడా న్యూ సిలబస్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవండి. సో కాకపోతే నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు సిలబస్ షీట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే సిలబస్ షీట్ అనేది మీకు నెట్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ముందు పెట్టుకోండి. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సిలబస్ షీట్ని ఎవరో తెలుగులో ప్రింట్ చేసింది కాకుండా గవర్నమెంట్ వారు ఇచ్చింది ముందు పెట్టుకుంటే బాగుంటుంది. సో దాన్ని ముందు పెట్టుకొని ఇప్పుడు మనకి సిలబస్లో ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ ఏ బుక్లో ఉన్నా సరే, అది ఓల్డ్ బుక్లో ఉన్నా సరే, న్యూ బుక్లో ఉన్నా సరే, 2 బుక్లోనూ స్పష్టంగా చదవండి. సో నేను మీకు చెప్పేదైతే అదేనండి. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ లక్ష్యాలు స్పష్టీకరణ అనే టాపిక్ ఉంది. అది ఓల్డ్ మ్యాథ్స్ మెథడాలజీలో ఉంది, న్యూ మ్యాథ్స్ మెథడాలజీలో ఉందనుకోండి, మ్యాక్సిమం చాలా వరకు 90% వరకు సేమ్ ఉంటుంది ఇందులో కూడా. ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఎక్కువ ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ ఇవ్వడం కానీ, అందులో ఏమైనా మార్పులు వస్తే న్యూ బుక్లో ఉంటాయి, అవే కదా చదవాల్సింది. సో ఆ మిగిలిన 20% న్యూ బుక్లో ఉంటుంది. సో కాబట్టి చదివేటప్పుడు ఏంటంటే మీరు టాపిక్ని బేస్గా తీసుకోండి, అది ఎందులో ఉందో చదవండి. సో న్యూ అండ్ ఓల్డ్ 2 కంపేర్ చేసుకుంటూ చదవండి. ఇది మనకి మంత్రి గారు చెప్పిన మాట. అలాగే సో త్వరలో కొత్త డిఎస్సికి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. సో విజయవాడలో మంత్రి సురేష్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిన్నే జరిగిందనమాట 2018 ఎస్జిటి పోస్టుల భర్తీకి. సో అదే నార్మలైజేషన్ కేసు ఉంది కదా, వాటి అభ్యర్థనను మనకి హైకోర్టు కొట్టివేస్తుందని చెప్పేసి చెప్పారు. ఈ నియామకాలు పూర్తయిన తర్వాత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మిగతా స్కూల్ అసిస్టెంట్, తెలుగు భాషా పండిట్లు, వ్యాయామోపాధ్యాయులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్కు సంబంధించి 949 పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంది. సో అది కూడా మరి కోర్టులో కేసు సాల్వ్ అయిన తర్వాత మాత్రమే 949 ఈ పోస్టుల భర్తీని చేపడతామన్నారు.
ఇక మిగిలిందంట డీసెట్లో అర్హత లేకుండా ప్రవేశాలు పొందిన వారికి పరీక్ష రాసే అవకాశం కల్పించడం పైన హైకోర్టులో కేసు ఉందంట. అది త్వరలో విచారణకు రానుంది అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది. సో 2-3 రోజుల్లో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ని కూడా ప్రకటన చేస్తామంటున్నారు. మనకి వేకెన్సీస్ లిస్ట్ కూడా త్వరలోనే రాబోతుంది. అయితే కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలల పునః ప్రారంభంపై నిర్ణయం ఉంటుంది. వచ్చే నెల 5న పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరవాలనే భావిస్తున్నారండి మన ఏపీలో. అయితే ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రాథమికంగా వచ్చే నెల 5న పాఠశాలలు స్టార్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక IIIT ఎగ్జామ్స్ మరి 10th క్లాస్ వాళ్ళకి గ్రేడ్స్ లేవు కదా, వాళ్ళకి ప్రవేశాలకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా వేరే విధానం ఏదైనా పాటించాలా అనే దాని మీద కూడా మనకి గవర్నింగ్ కౌన్సిలింగ్లో నిర్ణయిస్తారంట. సో అలాగే ఓపెన్ స్కూల్ వాళ్ళకి ఎగ్జామ్స్ రద్దు చేయడం జరిగింది, అది అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ పోస్టుల భర్తీ ఎలా అంటే 2018 SGT పోస్టుల భర్తీలో కేటగిరీ 3, కేటగిరీ 4 పాఠశాలలోని ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఖాళీలను 24న జిల్లా విద్యాధికారి పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు. కేటగిరీ 3, కేటగిరీ 4 అంటే ఏంటంటే మనకి ఎవరైతే జిల్లా పరిషత్ వస్తుందో, మనకి జిల్లా పరిషత్, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ అని 3 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి కదా. సో జిల్లా పరిషత్ స్కూల్స్ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4 అంటే మనకంటే సీనియారిటీస్ ఉన్న టీచర్స్ ఉంటారు కదా ముందు. సో వాళ్ళని ఫస్ట్ దగ్గర ప్లేసెస్లో భర్తీ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. సో మీకేంటంటే కొంచెం దూరమైన ప్లేస్ అనమాట. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి విలేజ్కి కూడా రోడ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఆటోస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లేకుండా ఉన్న ప్రాంతం అయితే ఏదీ లేదు. కాకపోతే ఏంటంటే సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కొంచెం వాళ్ళకి మంచి ప్లేస్ ఉంటుంది మనకంటే కూడా, ఎందుకంటే వాళ్ళు మనకంటే కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా. సో ఫస్ట్ వాళ్ళకు ఉంటుంది, తర్వాత మీకుంటుంది. ఒకవేళ మీరు ఎంచుకున్నటువంటి ప్లేస్ని కూడా వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎడహ్యాక్ అని చెప్పేసి మీకు టెంపరీ ప్లేస్ అనేది ఇస్తారు. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయిపోయి ఒకవేళ మీరు కోరుకున్న ప్లేస్ని వాళ్ళు కోరుకుంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ ఇచ్చేసి తర్వాత మీకు ఇంకా మంచి ప్లేస్ రావచ్చు, లేకపోతే ఇంకొంచెం దూరంగానే పడవచ్చు అని అర్థం అంట. కనుక్కున్నాను. అలాగే ఎంపికైన అభ్యర్థులకు సెల్ ఫోన్స్లకు ఈరోజే మనకి మెసేజెస్ అనేవి పంపిస్తారు. ఈరోజే మీరు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలండి. సో సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలంటే నేను వీడియో చేస్తాను. అలాగే విద్యాధికారుల కార్యాలయాల్లో ధృవపత్రాల పరిశీలన ఉంటుంది మనకి. అక్కడ మనకి DEO ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. రేపు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే సెకండ్ లిస్ట్లో ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన వాళ్ళని అడిగితే మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. నేనే చేస్తాను వీడియో ఏమేమి తీసుకెళ్ళాలనేది. రేపు మీరు సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాలి. ఏం లేదండి, మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే DEDకి సంబంధించినటువంటి మెయిన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, అలాగే 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతున్నారు అనుకుంటా. ప్రైవేట్ స్కూల్ అదే కొంచెం స్థానికత ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఇంకా టెట్, DSCకి సంబంధించినటువంటి మార్క్స్ మేము హాల్ టికెట్స్ 2 కూడా తీసుకొని వెళ్ళాలి. టెట్ 2 అయితే టెట్ 2లో స్కోర్ ఎక్కువ వస్తే టెట్ 2 హాల్ టికెట్, టెట్ 1 స్కోర్ ఎక్కువ వస్తే టెట్ 1 హాల్ టికెట్, అలాగే DSCకి సంబంధించిన హాల్ టికెట్, మార్క్స్ మెమో, అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్, ఇవి తీసుకెళ్ళాలి. సో మ్యాక్సిమం మొత్తం మనకి 3 సెట్స్, ఒక 3 సెట్స్ వాళ్ళు తీసుకుంటారు. మీరు 5 సెట్స్ రెడీగా ఉంచుకోవాలి. సో ఎందుకంటే తర్వాత స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఒక సెట్ ఇవ్వాలని చెప్పేసి నాకు చెప్పారు ఎవరో. మొత్తానికి మీరు 5 సెట్స్ జిరాక్స్ తీయించుకొని ఉంచుకోండి. పాసిబిలిటీ ఉంటే అటెస్టేషన్ చేయించుకోండి. అటెస్టేషన్ అనేది నాట్ కంపల్సరీ.
అటెస్టేషన్ అంటే ఏం లేదు, దగ్గరలో గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటే గ్రీనింగ్తో సైన్ చేస్తారు కదా మనకి ప్రిన్సిపల్స్, అదేనండి అటెస్టేషన్ అంటే. పాసిబిలిటీ ఉంటే చేయించుకోండి, ఎవరు లేకపోతే చేయించుకోకపోయినా పర్లేదు. అక్కడ ఏమీ రెస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు, ఖచ్చితంగా అటెస్టేషన్ కంపల్సరీ అని. సో అదేనండి అపాయింట్మెంట్కి సంబంధించి. 24న జిల్లా విద్యాధికారుల కార్యాలయాల్లో ధృవపత్రాల పరిశీలన, ఖాళీల ప్రదర్శన. సో మనకి 24నే డిఈఓ ఆఫీస్లో మనకి ధృవపత్రాలు అనేవి పరిశీలించి అక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ చేస్తారంట. అంటే మనకి 24న ఉంటుంది వేకెన్సీ ప్రజెంటేషన్. 25-26తో కౌన్సిలింగ్, నియామక పత్రాల అందజేత. మనకి 26తో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి. 28న అభ్యర్థుల కొత్త పోస్టుల్లో చేరిక. అంటే 28 నుంచి మనం డ్యూటీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. ఇది న్యూ డిఎస్సి, అదే 2018 డిఎస్సి సంబంధించి. అలాగే న్యూ డిఎస్సి వాళ్ళకు కూడా అడ్డుగా ఉన్న ఒక బాధ అయితే ఏదైతే ఉందో అది కూడా పోయింది. ఈరోజు చెప్పాను కదండి, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినవి మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో ఇంతకు ముందు వరకు మనకి కొంచెం బాధ ఉండేది, ఇంకా ఫిల్ కాలేదు. ఇది ఒక 2018 ఒక ఆటంకంగా ఉంది అని చెప్పేసి. ఖచ్చితంగా మెగా డిఎస్సి ఉంటుంది, ఖచ్చితంగా 15,000 పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా 949 పోస్టులకి సంబంధించి మనకి కోర్టులో కేసు అయితే ఉంది. అది ఎప్పుడైతే క్లియర్ అయిందో వెంటనే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందండి. సో వాళ్ళు కూడా తొందరగానే వచ్చేస్తారు, ఒక 1 మంత్ గ్యాప్తో. 1 మంత్ కూడా అవసరం లేదు, మ్యాక్సిమం వాళ్ళ కేసులు కూడా త్వరగానే లిస్ట్ అవుతూ ఉన్నాయి. సో చాలా కష్టపడ్డాం, చాలాసార్లు ధర్నా చేసాం, చాలాసార్లు ఇంప్లీడ్ పిటిషన్ వేసి కొంచెం. సో ఎస్జిటి అభ్యర్థులు కూడా చాలా కష్టపడ్డాము. చూడండి, సాక్షి, అమరావతి చూసుకోండి, త్వరలో డిఎస్సి, దానికి ముందు టెట్ విధి విధానాలు, సిలబస్ కూడా సిద్ధమైపోయిందంట అని కూడా చెప్తున్నారు మంత్రి గారు. 2018 డిఎస్సి పోస్టులన్నీ భర్తీ పూర్తి కాగానే చర్యలు, మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది. సో డిఎస్సి కంటే ముందే టెట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. అన్ని పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కోర్టు వ్యాజ్యాలన్నింటినీ కూడా తొందరగా పరిష్కరింపజేసి పోస్టులన్నీ భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఆదేశించడం జరిగింది. అవన్నీ పూర్తయ్యాక మనకి టెట్ 2020 డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ విధి విధానాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సో పాఠశాల సిలబస్కు అనుగుణంగా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు, పాఠశాల సిలబస్కి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని టెట్ సిలబస్ ఉంటుందని వివరించారు. అదండి. సో కౌన్సిలింగ్, నియామక ఉత్తర్వులు, స్కూల్లో చేరాల్సింది డేట్స్ కనిపిస్తున్నాయి కదా. సో మొత్తానికి ఇది మనకి కొత్త డిఎస్సి సంబంధించినటువంటి ఆర్టికల్. ఎస్జిటి వాళ్ళకి 2018 ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.